హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈ రోజు అయితే కనుక XXL సైజ్ జ్యోతి కాటన్ నైటీస్ ఓన్ స్టిచ్ అయితే కొన్ని వచ్చాయి మ్యామ్. మేము ఎక్కువైతే మాకు క్లోజ్ నెక్స్ సేల్ ఉంటాయి కాబట్టి మేమైతే ఎక్కువ క్లోజ్ నెక్స్ కుట్టిస్తాము. ఒకవేళ మీకై ఓపెనబుల్ కావాలి అంటే కనుక మీరు ఆర్డర్ ఇచ్చైనా కుట్టించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మా దగ్గర. కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మెజర్మెంట్ చూసి తీసుకోండి మ్యామ్. పాత కస్టమర్స్ అయితే స్కిప్ చేసేయండి. చెస్ట్ లూజ్ వన్ సైడ్ 28 ఉంటుంది మ్యామ్. ఒకవేళ కుట్టే వాళ్ళు హాఫ్ ఇంచ్ అటు ఇటుగా కుట్టినా అరౌండ్ 55 to 56 వస్తుంది. హ్యాండ్ పొడవు వచ్చి 7.5 ఉంటుంది. హ్యాండ్ లూజ్ అయితే 9 ఉంటుంది. మేము ఓన్లీ వీడియోలో రెడీమేడ్ ఓన్ స్టిచ్ అన్నీ పెడుతూ ఉంటాను. మా ఓన్ స్టిచ్ నైటీస్కి ఒక్కటే లోపల కొద్దిగా ఖర్చు ఉంటుందండి. అంటే మీకు ఓన్లీ హ్యాండ్ లూజ్ ఇంకా కావాలి అంటే లెంత్ అయితే 56 అలా ఉంటుందండి. కాకపోతే మేము ఏంటంటే ఓన్ స్టిచ్డ్కి రెడీమేడ్కి లెంత్ మేము ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి, బ్యాక్ సైడ్ తక్కువ వస్తాయి మా ఓన్ స్టిచ్డ్. రెడీమేడ్లో అయితే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది, కానీ XXL అయితే ఇంత విడ్త్ రాదు మేడం. అంటే రెడీమేడ్లోను ప్లస్ ఓన్ స్టిచ్డ్కి కొన్ని బ్రాండెడ్ బట్టి కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది మెజర్మెంట్. మీరైతే చూసే తీసుకోండి. ఒకవేళ ఫస్ట్ టైం అయితే కనుక సింగిల్ది వాడి చూసి తీసుకోండి. నెక్స్ట్ రెడీమేడ్ నైటీలకి హ్యాండ్ దగ్గర ఖర్చు ఉండదు అని చెప్పాను కదా. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే అంటే స్పన్ నైటీలు అట్లా తీసుకున్న అన్నీ కూడా మా ఓన్ స్టిచ్డే అనుకుంటున్నారు. కారణం ఓన్లీ జ్యోతి కాటన్ ఒక్కటే ఓన్ స్టిచ్డ్. అది సమ్మర్లో మాత్రం 3 మీటర్ బిట్స్ బాతిక్ బాందిని ప్రింట్స్ ఉంటాయి కదా అవి, అలాగే బాంబే డైయింగ్ కాటన్ నైటీస్ కూడా అప్పుడప్పుడే కుట్టిస్తాం. కానీ రెగ్యులర్గా అయితే ఓన్లీ జ్యోతి కాటన్ నైటీసే స్టిచ్డ్ ఉంటుందండి. స్పన్ను అవన్నీ మేము నార్మల్గా బయట తెప్పించి అమ్మేవే, బ్రాండెడ్వి. వాటికైతే ఖర్చు దేనికి ఉండదు మ్యామ్. ఓన్లీ మా ఓన్ స్టిచ్డ్ అంటే మీకు తమ్నైల్లో పైన ఓన్ స్టిచ్డ్ నైటీస్ రెడీమేడ్ నైటీస్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నాను. అంటే మళ్ళీ మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అని. ఓన్ స్టిచ్డ్ నైటీస్కి ఒక్కటే హ్యాండ్ ఖర్చు ఉంటుందండి. ఎందుకు పర్టికులర్గా ఇన్నిసార్లు చెప్తున్నా అంటే కొంతమంది కస్టమర్స్ హ్యాండ్ ఇంకా లూజ్ ఉంటుంది అని మీ దగ్గర తీసుకున్నామండి అని అంటున్నారు, అంటే రెడీమేడ్ నైటీస్ని. అందుకు ఓన్లీ వీటి వరకు అయితేనే ఉంటుంది మ్యామ్. అది ఒకసారి చూసుకోండి. ఫోన్లోకి రియల్కి కొద్దిగా కలర్ కూడా చేంజ్ ఉంటుందండి. అలాగే సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తాము. మీరు నైటీస్ తీసుకునే దాన్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది మ్యామ్. మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ కొద్దిగా చేంజ్ అయినాయి మ్యామ్, అందువల్ల చెప్తున్నాను. అంటే మాకు కొద్దిగా ఒక 1 వీక్ 1 మంత్ పోయితే కానీ బాగా అలవాటు అయ్యి నాకు తెలీదు. అంటే మాకే కాదు, మీరు మామూలుగా ఎవరి దగ్గర తీసుకున్నా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఐడియా ఉంటుంది మీకు, వేరే వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళకి తెలిసే ఉంటుంది, అంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి. ఇది లోపల లైనింగ్ వేసి స్టిచ్ చేస్తామని చెప్పాను కదా మ్యామ్. ఓన్లీ ఈ నెక్ ప్యాటర్న్ వరకే ఉంటుందండి. అన్నిటికీ అయితే లైనింగ్ లాగా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా అనుకుంటున్నారు, కాదు. ఇలా కనిపిస్తుంది కదా, ఓన్లీ ఈ నెక్ ప్యాటర్న్ వరకే ఉంటుంది మ్యామ్. ఎక్స్ట్రా క్లాత్ అనేది అది కొద్దిగా అక్కడ మందం కోసం పెట్టిస్తాము. అలాగే ఇది ప్యూర్ కాటన్ కాబట్టి కొద్దిగా షింకుద్ది మ్యామ్. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసే వాళ్ళు ఉట్టిగా హాయ్ అని పెడుతున్నారు, లేకపోతే కాటన్లో ఫ్రీ సైజ్ నైటీలు పెట్టండి అంటున్నారు. అక్కడికి నేను ఫ్రీ సైజ్ అంటే XL 25 వస్తుంది, XXL ఇట్లా అని పెడుతున్నాను మెసేజ్. కానీ వాళ్ళు మాకు అవన్నీ తెలియదండి, మీరే చూసి పంపించేసేయండి, మాకైతే ఫ్రీ సైజ్ కావాలి అంటున్నారు. అంటే మేము ఏదో ఒకటి పంపిస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు ఇబ్బంది పడతారు కదా మ్యామ్. ఒక్కసారి మీరు వాడే నైటీ చుట్టుపక్కల ఎవరన్నా మీ దగ్గర టేప్ లేకపోయినా టైలర్స్ ఉంటారు కదా ఎవరో ఒకరు కుట్టే వాళ్ళు, వాళ్ళ దగ్గరనే ఒక్కసారి చూసి మీరు మెజర్మెంట్ చెక్ చేసుకుని తీసుకోవటం బెటర్ అనుకుంటున్నాను. ఒకసారి మీరు మెసేజ్ చేసేటప్పుడు కొద్దిగా క్లియర్గా మెన్షన్ చేయండి మ్యామ్, మీకు రిప్లై ఇవ్వడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ అదే. అంటే వాట్సాప్లో మెసేజెస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే నార్మల్గా ఇలాంటి డౌట్లు మెసేజెస్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట. అంటే ఉట్టిగా హ్యాండ్ పెడుతున్నారు, లేకపోతే ఓల్డ్ వీడియోలో పెడుతున్నారు మ్యామ్. అంటే ఎప్పుడో 2 years బ్యాక్ వీడియోలో ఈ ఫోటోలు పెడుతున్నారు. మీరు ఒకసారి అలా స్క్రీన్ షాట్లు పెట్టేటప్పుడు కూడా చూడండి. అలాగే షాప్లో ఎవరైనా వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మా షాప్ వచ్చి విజయవాడ పట్టమట బస్ స్టాప్ దగ్గర ఉంటుంది మ్యామ్. విజయవాడలో పట్టమట బస్ స్టాప్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది మ్యామ్ షాప్. మా షాప్ తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇవన్నీ క్లోజ్డ్ నెక్స్.
మీకు ఒకవేళ ఓపెనబుల్ కావాలి అంటే ఫీడింగ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మాకు సేల్ బాగా తక్కువ ఉంటాయి మ్యామ్ ఓపెనబుల్, లేదా కొద్దిగా బాగా పెద్ద వాళ్ళకి కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇట్లా ఓపెనబుల్ తీసుకుంటారు. అందువల్ల ఇవి చాలా తక్కువే కుట్టిస్తాము. అలా ఆర్డర్ ఇచ్చి కుట్టించుకునే వాళ్ళే ఎక్కువ. మీకు ఒకవేళ ఇలా ఓపెనబులే కావాలి అంటే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అవి షేర్ చేస్తాం మ్యామ్. మీరు ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోవచ్చు. సేమ్ ఈ మెజర్మెంట్స్ ఈ డిజైన్సే కుడతాం మ్యామ్ మళ్ళీ. అంటే మీరు ఒకవేళ ఆది నైటీ మనం తీసుకొస్తే కుట్టము. అలాగే నైటీ పెట్టికోట్స్ కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.